ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం 21వ రోజు బహుళ షష్ఠి. ఈ రోజు గ్రామ దేవతలను పూజించాలి. ఈ రోజు నిషిద్ధాహారము ఉల్లి, ఉసిరి, ఉప్పు, పులుపు, కారం. ఈ రోజు చేయవలసిన దానాలు యథాశక్తి ఏదైనా చేయవచ్చు. ఈ రోజు పూజించవలసిన దైవం కుమారస్వామి. ఈ రోజు జపించవలసిన మంత్రం ఓం సాం శరవణ భవాయ కుమారాయ స్వాహ. కలుగు ఫలితము సంతాన సిద్ధి, జ్ఞానం, దిగ్విజయం. కార్తీక పురాణము 21వ అధ్యాయము 21వ రోజు పారాయణము. పురంజయుడు కార్తీక ప్రభావముని తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధానికి సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది రాజులతో భీకరమైన యుద్ధము జరిగింది. ఈ యుద్ధములో అశ్వసైనికులతోనూ రధికులతోనూ గజ సైనికులతోనూ కాల్బంటులతో కాల్బంటులు, శూరులతో శూరులు, మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ, పదాదులతోనూ, శస్త్రాలతోనూ, అస్త్రాలతోనూ, బాణాలతోనూ, వాడి అయిన గదలతోనూ, ఇనుపకట్లు లాఠీ కర్రలతోనూ, హస్తాయుధాలైన గదలతోనూ, కత్తులతోనూ, బల్లాతకములతోడను, పట్ట సములతోనూ, రోకళ్లతోనూ, శూలములతోనూ, తోమరములతోనూ, కుంభాయుధములతోనూ, గొడ్డళ్లతోనూ, కర్రలతోనూ, ఆయుధముల విక్షేపములతోనూ యుద్ధము చేసిరి. రెండు వైపులా సైన్యము హూంకరించుకొనుచు, సింహ నాదాలు చేసుకొనుచు, శూరత్వ వీరత్వము ప్రదర్శిస్తూ, బేరీ దుందుబిలని వాయిస్తూ, శంఖాన్ని పూరించుకొనుచు ఉభయ సైన్యము కూడా విజయం కోసం పోరాడింది. ఆ రణభూమిని చూచిన వారికి విరిగిన రథాలు, గుట్టలు, తెగిపడిన మొండాలు, తొడలు, తలలు, చేతులు, కాళ్ళు, వేళ్లు, ఆహాకారాలతో దీనావస్థతో విలపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడి ఉన్న ఏనుగులు, గుర్రముల కళేబరాలు, ఇటువంటి దృశ్యములే ఆ మహాయుద్ధములో కనిపిస్తున్నవి. చచ్చిపోయిన వారిని తీసుకొని పోవడానికి దేవదూతలు పుష్పక విమానాలపై వచ్చిరి. అట్టి భీకరమైన యుద్ధము సూర్యుడు అస్తమించే వరకు కూడా జరిగింది. కాంబోజాది భూపాలురు చాలా సైన్యాన్ని నష్టపోయిరి. కాంబోజాది రాజులది 13 అక్షౌహిణీల సైన్యము ఉంటే పురంజయునిది 3 అక్షౌహిణీల సైన్యము మాత్రమే ఉంది. అయినను 3 అక్షౌహిణీల సైన్యంతోనూ పురంజయుడు అతి సాహసంతో పట్టుదలతో యుద్ధము చేసిరి. తుదకి పురంజయుడు ఓటమి పాలయ్యెను. దానితో పురంజయుడు శత్రువుల కంటపడకుండా రహస్య మార్గంలో తన మందిరానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. పురంజయుడు సిగ్గుతో విచారంతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు వచ్చి, పురంజయ, ఓ రాజా, ముందు ఒకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకి అంతులేదు. ఇకనైనా సన్మార్గుడవై ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు. నీవు భగవంతుణ్ణి సేవింపక అధర్మపరుడవై ఉన్నందునే నీకు యుద్ధమున ఓడిపోయి రాజ్యముని నీ శత్రువులకి అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకింపుము. జయాపజయాలు దైవాధీనములని తెలిసి కూడా నీవు కృంగిపోటేలా శత్రువులని యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవచ్చు. నా హితబోధని ఆలకించి ఈ విధముగా చేసిన నీ రాజ్యాన్ని నీవు పొందగలవు అని ఇలా చెప్పెను. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కావున నదీ స్నానము ఆచరించి తపాదులు నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిన దీపారాధన చేసి భగవన్ నామస్మరణ చేయుచు నాట్యము చేయుము. ఇలా చేసిన నీకు పుత్ర సంతానం కలుగును. అంతేకాకుండా శ్రీమన్నారాయణ్ణి సేవించటం వల్ల శ్రీహరి మికిలి సంతోషం పొంది శత్రువులని దున్నుమాడుటకు నీకు చక్రాయుధాన్ని కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందవచ్చునని, నీవు అధర్మ ప్రవర్తన పరుడై దుష్ట సహవాసము చేయుట చేత కదానికి అపజయము కలిగింది. కావున శ్రీహరిని మదిలో తలుచుకొని నేను చెప్పినట్లుగా చెయ్యి అని హితోపదేశము చేశాను. శ్లోకము. అపవిత్రః పవిత్రో వా నానావస్థాన గతోతిపః యస్మరే పుండరీకాక్షం సబాహ్యంతరః శుచిః
ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వాసిష్ఠ ప్రోక్త కార్తీక పురాణ మందలి 21వ అధ్యాయము సంపూర్ణం. 21వ రోజు పారాయణం సంపూర్ణము. 22వ రోజు పారాయణంలో కలుసుకుందాం.